ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోబు 42వ అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడే తెలుసుకొంటిని. భక్తుడైన యోబు చెబుతున్న మాట ఇది. అతడు శ్రమల కొలిమిలో శోధింపబడిన తరువాత దేవుడు ఆయనను సువర్ణముగా మార్చినాడు. దేవుడు అతన్ని రెట్టింపులుగా ఆశీర్వదించేటువంటి గడియ సమీపించింది. యోబు దేవుని యొక్క మహాకృపను గ్రహించినటువంటి వాడై దేవునితో ఈ మాట అంటున్నాడు. నాయనా, నీవు సమస్త క్రియలను చేయగలవు. నీవు చేయదలిసినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను తెలుసుకుంటా. నేను శపించబడిన వానిగా అనేకులకు కనబడినప్పుడు ఈ లోకము నన్ను చూసి, అయ్యో, వాడు దేవుని కోపమునకు లోనైనాడు, కనుకనే దేవుడు వానిని శిక్షించినాడని అందరూ నన్ను హేళనగా చూసి దూషణ మాటలతో నన్ను నొప్పించారు. నాయన, నేను ఆ బాధలో ఎంత వేదన పడ్డానో మీకు తెలుసు. నా ప్రాణ స్నేహితులు కూడా నన్ను నిందించు వారిగా మాట్లాడారు. నా భార్య కూడా ఈ దుస్థితిని చూసి ఓర్చుకోలేనటువంటిదై నిన్ను దూషించి నా ప్రాణమును విడిచిపెట్టమని నాకు సలహా ఇచ్చినది. అయితే నా పట్ల నీకేదో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. నీవు సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు. నీవు చేయడానికి ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలము కాదు. నన్ను నీవు ఆశీర్వదించి సువర్ణముగా మార్చి రెట్టింపులైన దీవెనతో నన్ను దీవించదవని నాకు తెలుసు. కనుక ఈ శోధనలో నేను నిలబడ్డాను. నీవు చేయగలిగిన క్రియలు నా ఎడల చేయుచున్నందుకు నీకు వందనాలు అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమైనటువంటి వాటిని చేయడానికి శక్తిమంతుడైన వాడు. ఆయన చేయ తలపెట్టినది ఏది కూడా నిష్ఫలము కాదు. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం, నేను దేవునికి ఎంతో నమ్మకస్తునిగా ఉంటేనే క్రమం తప్పకుండా ప్రార్థించుచున్నాను, క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళుచున్నాను, దేవుని తప్ప నేను ఎవరిని ఆరాధించడం లేదు. అయితే నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ వేదనలని నువ్వు మదనపడుచున్నావా? దేవుడు తన మంచి ఉద్దేశములను నీ ఎడల చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన చేయతలసినటువంటిది ఏది కూడా నిష్ఫలము కాదు. అది నీకు మేలుకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మారుతుందని ఈ ఉదయకాలమందు గ్రహించి దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుని దీవెనలు నీవు పాత్రుడుగా మారి యోబు వలె రెట్టింపులైన ఆశీర్వాదములను నీవు పొందుకుంటావు. ప్రభుకి సమర్పించుకుందాం. గనుడా, నీ బిడ్డలు శ్రమలలో, వేదనలో ఎంతో తండ్రి నలిగి ఉన్నారు. నీవు తలపెట్టిన క్రియ ఏది కూడా నిష్ఫలము కాలేదని వారు ఎరిగి నిన్ను గణపరచునట్లుగా వారికి నీ నూతన కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.